బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల మీదుగా ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తే గనుక ఈ రోజు సాయంత్రానికి ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఏర్పడితే గనుక ఉత్తర ఒడిశా తీరం నుంచి ఉత్తరాంధ్ర మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఈ రోజు రేపు కొంచెం అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా రైన్ అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు ఎవరైనా వెళ్లి ఉంటే గనక వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక మెసేజ్లు అయితే మాత్రం పంపించారు. ప్రస్తుతానికి తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు అయితే వీస్తా ఉన్నాయి. ఈ రోజు అల్పపీడనం ఏర్పడి బలపడితే కనుక అది ఉత్తర ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఆ అలర్ట్స్ అనేవి కొనసాగించే అవకాశం ఉంటుంది.